ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు పోలీస్ మేడంని చూడగానే సెల్యూట్ కొట్టారు, బానే ఉంది. కానీ ఈవిడ గారు కూడా పై అధికారినైన నన్ను చూసి సెల్యూట్ చెయ్యాలి కదా. శివ, మీ రూల్స్ బుక్లో అలా రాసుందా శివ? అలాంటిదేం లేదు బావా, ఒకరికొకరు గౌరవించుకోవాలి అంతే. కానీ మర్యాద అనే మాటకి అర్థం తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పినా ఏం చేసినా సరే వెల్తిగానే ఉంటుంది. ఏంటో చెప్పండమ్మా. మా బాధలు మీకు చెప్పుకోవడానికి వచ్చావమ్మా. దానికి ఇంతమందిని తీసుకురావాలా? ఇక్కడ ఎవ్వరు ఎవరిని తీసుకురాలేదమ్మా, అందరం కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాం. ఏంటి ఇంతమంది ఒకేసారి డిఫరెంట్ కంప్లైంట్స్ ఇవ్వడానికి వచ్చారా? ఇదంతా ఒకే రోజు వచ్చిన సమస్య కాదమ్మా. ఇక్కడున్న అందరూ 2-3 సంవత్సరాలుగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడిన వాళ్ళమేనమ్మా. భయపడి పోలీస్ స్టేషన్ కూడా రాలేకపోయామమ్మా. ఎందుకు భయపడ్డారు? నాకు భయపడి రాలే శివ. అయినా ఈ ముసలోడి సమస్య ఆ పేదోళ్ళ సమస్యలు చూస్తూ కూర్చుంటే మనకే వస్తుంది చెప్పు. అందుకే వీళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదమ్మా, ఎంత డబ్బు తిన్నాడో కానీ కేసు పెట్టడానికి వచ్చిన నన్ను కూడా బెదిరించి పంపించేవాడమ్మా. మిమ్మల్ని చూస్తుంటే ధర్మాత్మురాలుగా ఉన్నారు. మీరే మా కంప్లైంట్లు తీసుకొని మా సమస్యకు పరిష్కారాలు చూడాలమ్మా. మీరెన్ని కంప్లైంట్లు ఇచ్చినా చివరికవి నా దగ్గరికి రావాల్సిందే. నేను వాటిని డీల్ చెయ్యాల్సిందే. ఇంకో కొత్త ఎస్ఐ వచ్చిందని నన్ను అవమానిస్తారా? ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కడి మీద ఏదో ఒక కేసు పెట్టి బొక్కలో తోయించి మిమ్మల్ని కుమ్మకపోతే నా పేరు దేవరాజే కాదు. చూడు బ్రదర్, ఇక్కడ ఇంకో ఆఫీసర్ ఉందని తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పోలీస్ అవ్వకముందే మా గంగా బావ వెనకాలన్న నందిని కూడా నువ్వు టచ్ చేయలేకపోయావు. అలాంటిది ఇప్పుడు ఈ జనానికి ఏమైనా జరగనిస్తానా? ఆయన రక్షక భటులు అంటే రక్షించాలే గాని ఇలా భయపెట్టకూడదు. నువ్వు సర్పంచ్గా పోటీ చేయబోతున్నావు అంతే. అప్పుడే నువ్వు ఊరికి సర్పంచ్ అయినట్టుగా ఫీల్ అయిపోతున్నావు. రచ్చబండ దగ్గర ఒక కుర్చీ వేసుకుని దాంట్లో ఒక కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఇష్టం వచ్చినట్టుగా తీర్పు చెప్పకుండా ఉండుంటే, మీ నాన్న వల్ల న్యాయం జరిగుండుంటే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి ఇంతమంది వచ్చేవాళ్లే కాదు. ఓహో, జనాలకి నువ్వు న్యాయం చేయాలనే సర్పంచ్ అవుతున్నావన్నమాట. నేను అలాగే అనుకుంటున్నాను. కానీ మోసం చెయ్యాలని మీ నాన్న సర్పంచ్ అవ్వాలనుకుంటున్నాడా ఏంటి? తప్పు చేస్తున్న వాళ్ళని శిక్షించాలంటే సర్పంచే అవ్వనక్కర్లేదు. చట్టం ముందు అందరూ సమానమే బ్రదర్. ఎవరికి ఏ సమస్య ఉన్నా కంప్లైంట్ ఇవ్వండి. నేను ఏలు ముద్రగాండమ్మా, వీళ్లలాగా రాయటం రాదు. నా కూతురు పెళ్లి కోసమని దాచిన స్థలాన్ని కబ్జా చేశారమ్మా. బలవంతంగా నా వేలుతోనే వేలు ముద్ర వేయించుకున్నారమ్మా. అదే వేలి ముద్ర వేసి ఒక్క కంప్లైంట్ ఇవ్వు బాబాయ్. అవతల ఎంత పెద్దోడైనా సరే మక్కలు విరగ్గొట్టి నీ స్థలం నీకు వచ్చేలా చేస్తాను. ఇదే పోలీస్ స్టేషన్కి చాలాసార్లు వచ్చి భయంతో వెళ్ళిపోయానమ్మా. కానీ మొట్టమొదటిసారిగా ధైర్యంతో నా స్థలం నాకు వస్తుందన్న నమ్మకంతో వెళుతున్నానమ్మా. నీలాంటి పోలీస్ ఆఫీసరు ఊరికి ఒక్కరున్నా మాలాంటోళ్ల బతుకులు మారతాయమ్మా. ఆ పెద్దాయనికి ఇంకా స్థలం కూడా ఇప్పించలేదు. భరోసాతో నువ్వు చెప్పిన ఒక్క మాట
ఆయన భయాన్నంతా పోగొట్టి స్థలం రాకపోయినా బ్రతకడానికి ధైర్యం వచ్చిందన్న సంతోషంతో వెళ్తాడు. అంతేలే మరి. జరగని పనులు ఏవి జరగకపోయినా పని పూర్తయిందని సంతోషపడ్డమే ఈ పేద ప్రజలకి కావాల్సింది. శివ పోలీస్ ఆఫీసర్ అవుతానని చెప్పింది. కంప్లైంట్ చేయడానికి వచ్చిన శివ ఈ రోజు తనే కంప్లైంట్ తీసుకునే స్థాయికి వచ్చింది. ఈ రోజు వీళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పిందంటే వాళ్ళ నమ్మకాన్ని నిజం చేసే రోజు కూడా తప్పకుండా వస్తుంది దేవరాజ్. మీ మీద మాకు ఎప్పుడో నమ్మకం తగ్గిపోయింది బాబు. కానీ శివపార్వతమ్మ మా కష్టం తీరుస్తుందని మేం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం బాబు. మీ కంప్లైంట్ షీట్ ఇవ్వండి. ఇవ్వండి. ఇదిగోమ్మా. అమృత, కాఫీ తీసుకో. నేనేం చేస్తున్నాను? జడేస్తున్నావు. 2 చేతులు ఖాళీగా ఉంటే కదా కాఫీ తాగడానికి కుదిరేది. ఆ జుట్టు త్వరగా ముడయ్యవే. దీనికి జడేసుకుంటూ కూర్చుంటే నువ్వు హోటల్కి ఎప్పుడు వెళ్తావు? ఇది వెళ్లేది బడికైనా కాలేజ్కి వెళ్లే అమ్మాయిలా రెడీ అవుతుంది. దీన్ని పంపిస్తే గాని ప్రశాంతంగా హోటల్కి వెళ్ళలేను కదా. నువ్వు త్వరగా రెడీ అయితే అన్నయ్య శివని డ్రాప్ చేసి నిన్ను కూడా దిగబెట్టేవాడు. అన్నయ్య వెళ్తున్నాడని కంగారుగా వెళ్తే నా జుట్టుని చూసి పిల్లలు భయపడేవారక్క. మీ మాటలకేంలే గాని కాఫీ తీసుకో అమృత. ఎంతసేపు ఇలా పట్టుకుని నిలబడాలి? అయిపోవచ్చిందక్క, ఒక్క నిమిషం ఉండు. అక్క, చెత్త తీసుకెళ్లే వాళ్ళు వచ్చినట్టున్నారు. ఆ డస్ట్ బిన్ తీసుకెళ్లి ఇచ్చేయ్. హే, నేను చెత్త తీసుకెళ్లేవాడిని కాదండి, పశువుల డాక్టర్ వెంకటపతిరాజుని. ఏంటి అలా అన్నావు? ఆయన ఫీల్ అయ్యారేమో. అబ్బే, మనకి ఫీలింగ్స్ ఏం లేవండి. ఎందుకంటే మూగజీవులతో సావాసం చేసి చేసి వాటిలాగే నేను కూడా ప్రతిదీ లైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. అక్క, మంచినీళ్ళివ్వు. తీసుకొస్తానుండండి. అబ్బే వద్దండి, కాఫీ తప్ప నేనేం తాగును. ఆ? ఆ? ఏంటి అలా చూస్తున్నారు? ఏదైనా మొహమాటం లేకుండా చెప్పేయడం నాకు అలవాటండి. ఆశ్చర్యంగా ఉంది కదూ? అలాంటిదేం లేదండి. చూస్తావేంటక్క, కాఫీ ఇచ్చేయ్. మీ అక్క శ్రీవల్లి అడ్వాన్స్ గా ఆలోచిస్తుందనుకుంటా. నేను కాఫీ అడుగుతాననేసి ఎలా పట్టుకొచ్చారో చూడండి. ఈయనగారి కోసం అనుకుంటున్నాడు పాపం. అంతే కదండి? అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.